అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఆనందపురం పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో ఉండడం జరిగింది. ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఆనందపురం పోలీసు మరియు టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం వాళ్ళు కలిసి 80 కిలోల గాంజా మరియు 2 కార్లు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముందుగా వచ్చిన సమాచారం మేరకు ఈ గాంజా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ర్యాష్గా వస్తారు కాబట్టి బోయపాలెం దగ్గర సిగ్నల్ని మనం ఆపేసేసి, సో కొంత ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత ముందరొచ్చే వెహికల్ అండ్ దాని తర్వాత ఫాలో అయిన వెహికల్ అంటే పైలట్ వెహికల్ అండ్ ఎందులో అయితే గాంజా ఉందో ఆ వెహికల్ కూడా అక్కడ ఆపేయడము, దాన్ని ఇమీడియట్గా అక్కడ ఉన్న టీము వాళ్ళు ఇమీడియట్గా దాని మీద రైడ్ చేసేసి అందులో ఏదైతే ఉందో ఆ గాంజాని అండ్ అందులో ట్రావెల్ చేస్తున్న 4 వ్యక్తుల్ని మనము వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారణ చేసిన తర్వాత ప్రాథమికంగా మనకు తెలిసింది ఈ 4 కూడా కొట్టంగి విలేజ్ ఒడిషా నుంచి ఈ సరుకును తీసుకొని వస్తున్నారు. ఆ 4 ఎక్యూజ్లో 3 ఒడిషా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఈ 4 కూడా ఏదైతే గంజా వస్తుందో దాన్ని వివిధ రాష్ట్రాలకు పంపిద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళు ఒక వ్యక్తి ప్రేమ్ సాయి అనే ఎక్యూజ్తో వీళ్ళు కాంటాక్ట్స్లో ఉన్నారు. ఇందులో కొంత భాగం కేరళకి మరియు కొంత భాగం వివిధ రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. సో వీటినన్నింటినీ ప్రివెంట్ చేయడానికి మనము ఈరోజు మనం రైడ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా 2 కార్లు అండ్ 4 ఎక్యూజ్ని మనము ఈరోజు అదుపులోకి తీసుకున్నాము. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తున్నాము. దీని వాల్యూ ఎంత ఉంటుంది సార్? 80 కిలోల గాంజా మన దగ్గర దాని ప్రకారం సుమారుగా ఒక్కొక్క కిలో 2000 మనం వేసే కాస్ట్. సో 1,60,000 వరకు ఉంటుంది సార్. ఎన్ని బ్యాగులు? మొత్తం 80 ప్యాకెట్స్. 80 ప్యాకెట్స్ కదా, 80 కిలోలు, 46 ప్యాకెట్స్ 80 కిలోల గాంజా వచ్చింది. వాల్యూ 1,60,000. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.